ఆయన గాయాలు ఇంకా మనకు కనబడతాయి, పచ్చిగానే కనబడతాయి. ఎందుకు తెలుసా? ఆయన రక్తము కారకపోతే, ఆయన రక్తము ఎండిపోతే, ఆయన రక్తంలో జీవం తగ్గిపోతే మనం బ్రతకలేం. మనలో జీవం ఉండదు ఆయన రక్తంలో. ఇక్కడ గాయం కట్టబడితే రక్తం ఏమవుతుంది? ఎండిపోతుంది, ఆగిపోతుంది, గాయం మానుతుంది. ఆ గాయం మానిందనంటే ఇంకా రక్తం కనబడదు. సో దేవుని రక్తం ఇంకా నీలో పని చేయాలనంటే ఆయన గాయాలు ఇంకా పచ్చిగానే ఉండాలి, ఆయన గాయాలు ఇంకా అలాగనే ఉండాలి. ఎంతవరకు? కడబూర శబ్దము మ్రోగగానే ఆ రక్తం ఆగిపోవడం ప్రారంభమవుతుంది, ఆ రక్తం కారడం తగ్గిపోతుంది. ఎందుకు తెలుసా? పాపక్షమాపణ ఉండదు. ఇంకా రక్తం ఉంటేనే పాపక్షమాపణ, రక్తం ఆగిపోతే పాపక్షమాపణ లేదు. గుమ్మాలకు రక్తం ఎందుకు పోయబడింది? బలి అర్పించిన మేక రక్తము గుమ్మాలకు ఎందుకు పోయబడింది? క్షమాపణ నిమిత్తము. ఈ ఇంట్లోకి ఎవరు పోవద్దు, ఏ యొక్క మరణదూత వెళ్ళకూడదు, ఆ కుటుంబంలో ఉన్నవారు రక్షించబడాలి, సేఫ్గా ఉండాలంటే గుమ్మాలకు ఏముండాలి? రక్తం ఉండాలి, బలి రక్తం ఉండాలి. ఈరోజు నీ జీవితంలోనికి ఏ దుష్టుడు, ఏ అపహారకుడు, ఏ శోధకుడు రాకుండా ఉండాలి నీ ఇంటిలోనికి, ఒంటిలోనికి అని అంటే ఆయన రక్తం యొక్క ఆనవాళ్ళు ఇంకా కనబడాలి. కానీ కడబూర మోగిందనంటే నువ్వు గుమ్మాలకు రుద్దుకోవడానికైనా శరీరానికి రాసుకోవడానికైనా రక్తం కనబడదు, ఇంకా రక్తం ఆగిపోతుంది, ఇంకా పాపక్షమాపణ ఉండదు. నోవాహు గారు ఓడ తలుపు మూసినట్టే, ఇంకా నువ్వు వెళ్ళి నోవా ద్వారాలు తెరువు, ఇప్పుడు నేను మారు మనసు చెందుతున్నాను, నువ్వు చెప్పిన మాటలు నేను నమ్ముతున్నాను, నన్ను క్షమించు అని అంటే క్షమించాల్సింది నేను కాదు, ఈ డోర్ లాక్ తీయాల్సింది నేను కాదు. లాక్ వేసేయడం వరకే నా పని, డోర్ వేసేంత వరకే నా పని. తాళం వేసిన వాడు వేరేవాడు వేసుకొని వెళ్ళిపోయాడు. అలాగే కడబూరం మోగేంత వరకే పశ్చాత్తాపడాలన్నా, క్షమించబడాలన్నా, దేవుని దగ్గర కృతజ్ఞత చెల్లించాలన్నా కూడా